అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గత సంవత్సరం ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులైతే పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులు తీసుకొని గ్రామ కార్యదర్శి, అధికారులు, మండల స్థాయి అధికారులు మీ ప్రతి ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో మీ యొక్క ఆదాయ, ఆస్తుల వివరాలు, తర్వాత మీకు జాగా ఉందా లేదా, మీ యొక్క పూర్తి వివరాలు, మీరు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులా కాదా అనే అంశాలన్నింటినీ కూడా సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఇందిరమ్మ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. మీ ఖాళీ ప్లాట్ ఫోటో దిగుతారు. మీతో యజమానితో కూడా ఫోటో దిగి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే అధికారులు వస్తారు కాబట్టి మీరు రెడీగా ఉండండి. ఇంకొక విషయం చూస్తే మరి దాదాపు ఇందిరమ్మ ఇల్లు డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇదొక పక్క ఇలా ఉంటే మరి యాప్‌లో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్న వారి కుటుంబాల వివరాలన్నీ నిక్షిప్తం చేసిన తర్వాత మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేస్తారా? ఓన్లీ యాపే సెలెక్ట్ చేస్తుందా? లేకుంటే స్థానిక ఎమ్మెల్యే సెలెక్ట్ చేస్తారా? కలెక్టర్, ఆర్డీఓ, ఎండీఓ, ఎంఆర్ఓ వీళ్ళు సెలెక్ట్ చేస్తారా? ఎవరు సెలక్షన్ చేస్తారు అనే అంశం మీద ఇంకా ప్రజలకైతే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఎక్కువ ఇళ్ళు దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రజలు కూడా అపోహలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందిరమ్మ కమిటీల మీద ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా మరి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది ప్రభుత్వానికి ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసినా, అధికారులు ఎంపిక చేసినా, ఎవరు ఎంపిక చేసినా నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు దక్కితే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా గొడవలుగా జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే ఒక్కో గ్రామానికి దాదాపు 20 ఇండ్ల కంటే ఎక్కువ రాకపోవచ్చు. కాబట్టి మరి ఆశావాహులేమో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వచ్చే ఇండ్ల సంఖ్యనేమో 20, 25 మాత్రమే ఉన్నాయి. కాబట్టి కొంచెం గ్రామ స్థాయిలో కొంచెం అల్లర్లు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి లాటరీ ద్వారా సెలక్షన్ చేస్తారా? మరి ఇందిరమ్మ కమిటీలు వీరికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సెలెక్ట్ చేస్తారా? సరే, అనే విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక్కడ వివరాలకు వెళ్తే కొలిక్కిరాని ఇందిరమ్మ కమిటీలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్ద జాబితాలు అయితే పెండింగ్గా ఉండే అవకాశం ఉంది. ప్రక్రియ పూర్తి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు, కమిటీలకు సవాలుగా లబ్ధిదారుల ఎంపిక. తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవడంతో లబ్ధిదారులు కొత్త ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల కింద ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఇందిరమ్మ కమిటీల నియామకాలకు సంబంధించి పలు నిబంధనలు అయితే విధించారు. అక్టోబర్లోనే కమిటీల నియామకం అయితే పూర్తయింది. మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, తర్వాత అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఈ ఇందిరమ్మ కమిటీలు అయితే పనిచేస్తాయి. ఇంకా చూస్తే కమిటీల్లో వీరికి చోటు. గ్రామ పంచాయతీల పాలక వర్గం ముగిశాక ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది. ఎందుకంటే సర్పంచ్ లేరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్లే మన గ్రామ పంచాయతీకి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా ఉన్నారు ఇందిరమ్మ కమిటీలకి. వీరితో పాటు గ్రామానికి చెందిన ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక జనరల్, మహిళా సంఘాల్లోని ఇద్దరికి స్థానం కల్పించారు. ఇది గ్రామ పంచాయతీలో. ఇక మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీసర్ ఒకరు, మెప్మా నుంచి ఇద్దరు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారు. వీరు అర్హులైన వారిని ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అనేటువంటి అంశాన్ని వీళ్ళు గుర్తిస్తారు. ఎంపీడీఓలు గ్రామ పంచాయతీల లిస్టు, మున్సిపల్ కమిషనర్లు వార్డు కమిటీల జాబితాని పంపిస్తారు. ఇక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైతే అవుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కొన్ని వార్డుల్లో మరి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండగా మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయినప్పటికీ కమిటీలు ఏర్పాటు చేసి జాబితాలను అయితే సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో 2 పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక సవాలుగా మారుతుంది. ఒక్కో చోట ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం కూడా నెలకొనే అవకాశం ఉంది. కొన్ని కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని చోట్ల 2 గ్రూపులు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో మరి ఇందిరమ్మ కమిటీలు కొలిక్కి రావడం లేదనే సమాచారం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి జాబితాను వారే వేర్వేరుగా ప్రభుత్వానికి పంపినట్లు కొన్ని చోట్ల సమాచారం అయితే వస్తుంది. అయితే ఇందిరమ్మ కమిటీల నియామకాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టత లేకపోవడంతో సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి పలువురు అయితే భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా సరే, ఇందిరమ్మ యాప్ ఉంది. తర్వాత గ్రామ కార్యదర్శులు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని అందరి సమాచారం మొత్తం యాప్లో నిక్షిప్తం చేస్తారు. తర్వాత ఎవరు అర్హులు కాదనేది మరి గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంఆర్ఓ, ఎండిఓ, తర్వాత ఈ విధంగా ఇందిరమ్మ కమిటీల ద్వారా స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్, ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక స్పష్టంగా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండి ఈ పథకం సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇచ్చే 5 లక్షలు కూడా సరిపోవు. కనీసం 8, 9 లక్షలు, 10 లక్షల వరకు ఇస్తే అప్పు చేయకుండా మంచిగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి గతంలో కూడా సగం లాగిపోయిన ఇల్లు ఉన్నాయి, వారికి కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా
అవసరమైతే బ్యాంక్ లోన్లు కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని బేస్మెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే డబ్బులు ఇవ్వరు. కాబట్టి కనీసం బ్యాంక్ లోన్ కూడా మరి లబ్ధిదారులకు ఇప్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ కంపెనీల మీద ఇంకా ఫుల్ క్లారిటీ ప్రభుత్వం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్పీడ్ అయితే పెంచాల్సిన అవసరం ఉంది. కనీసం ఉగాది పండగకైనా కొత్త ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లలో పేదవారిని పంపించే విధంగా, గృహప్రవేశాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.